శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనితిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్వంతులారా, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన అని చెప్పుకుంటూ మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగా అని చెప్పేటప్పుడు నకులుడి ఘనతని మనం మాట్లాడుకుంటున్నాం. నకులుడు రథాన్ని నిర్మాణం చేసే విధానంలో కూడా మంచి నేర్పరితనం కలిగినవాడు. రథ నిర్మాణ విశేషాన్ని ఋగ్వేదం చాలా బాగా చెప్పింది. ఇది అశ్విని దేవతలకి ఉద్దేశించి చెప్పే వాటిల్లో కూడా ఉంటుంది. దివ పృథివ్యా పరి ఓజ ఉద్భృతం వనస్పతిభ్య పరి ఆభృతం సహ అపాం ఓంగ్మానం పరిగోభి ఆవృతం. ఇవి కొన్ని ఇంతకుముందు చెప్పుకున్నవే, మళ్ళీ అవసరార్థం చెప్పుకుంటున్నాం. దివ పృథివ్యా పరి ఓజ ఉద్భృతం. జులోకాన్ని పృథివిని ఆవరించిన ఓజస్సుందే బలము. ఆ బలము అంతేకాదు, వనస్పతిభ్య పరి ఆభృతం. అడవులలో, వనములలో, కొండలలో, వనస్పతుల్లోని వృక్షాల దృఢత్వము, భూమండలంలో బలము, అలాగే అపాంగ్ ఓం మానం పరి గోభి ఆవృతం. అలాగే జలములను ప్రేరణ చేసే వేగం ఉంటుంది. జలం ఎందుకు వేగం? వాయుదేవునికి వేగం ఉంది, మేఘాలకు ఉంది. భూమికి వేగం లేదే, ఓతోటే ఉండిపోతుంది ఏమిటి? కాదు, జలమునకు వాయువునకు వేగం ప్రేరేపణ చేసేలాంటి లక్షణం ఉంటుంది. అగ్నికి కూడా ఉన్నది. అలాంటి వేగము కాంతి కిరణాలతోటి ఉన్నది. అంతేకాదు, గో సంబంధమైన రజ్జువుల చేత బాగుగా కట్టబడేది రథము. అలాంటి రథము. ఈ రథం లోపల ఎవరు వస్తారో తెలుసునా? అమ్మవారు ఉషాదేవి రూపంలో వస్తుంది. అందుకనే రథం మనకి చాలా విశేషమైంది. అక్కడ ఉత్సవాల్లో కూడా రథోత్సవం ఎందుకు? రథం గొప్పతనం ఏమిటండి? వాహనాలన్నీ ఉన్నాయి కదా అంటే వేదమే చెప్పింది. అనస్వీ రథీ చైవ అపతితమౌ. నీకుంటే గుర్రం ఉండాలి, గుర్రం మీద స్వారీ చేస్తూ రావాలి, లేదా రథం ఎక్కినా రావాలి. ఈ రెండూ లేనివాడు ఎందుకు కొరగాని వాడి కింద చూస్తారు. ఆధునిక కాలంలో కూడా అంతే కదా. వాడు సొంత వెహికల్ మీద వచ్చాడనుకోండి, ఆ వక్తకి ఇచ్చే గౌరవం వేరుంటుంది. అదే వాడు ఆర్టీసీ బస్సులో దిగి రిక్షా ఎక్కువ, ఆటో ఎక్కువ వచ్చాడనుకోండి, వీడా అంటారు చట్టుకుని. అంటే సొంత వాహనం అనేది ఉండి తీరాలన్నమాట. అచేతి దివో దుహిత మఘోని విశ్వే పశ్యంతి ఉషసం విభాతి. సకల ప్రపంచం కూడా చూస్తుంటారు ఉషస్సుని. ఆవిడ ఎలా వస్తుంది? అచేత దివో దుహిత మఘోని. ఆవిడ చైతన్యాన్ని కలిగిస్తుంది. జులోకానికి దుహిత అంటే కుమార్తె, అలాగే భార్య కూడా దుహిత. మఘోని గొప్పదైన సంపద కలిగినది. మఘోని విశ్వే పశ్యంతి ఉషసం విభాతి. మఘోని శబ్దం ఇంద్ర శబ్దానికి ప్రతీక. ఇప్పటికీ ఇతర దేశాల్లో, ఆఫ్రికా, డెన్మార్క్ లాంటి చోట్ల మఘోని అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. ఆ పదానికి వాళ్ళకి అర్థం తెలియదు, కానీ ఇంద్రుడి శబ్దం అది. మఘోనీం విభాతీం ఉషసం విభాతీం. ఆ ఆస్థాత్ రథం స్వధయా యుజ్యమానం. స్వధ అంటే దేవతలకి కాదు, పితృదేవతకి సమర్పించే కవ్యములు ఉంటాయి చూచారా? వాటి బలం చేత
కూర్చబడినది. ఆయం ఆశ్వాస సుయజ వహంతి. మంచి గుర్రములు వాటిని జాగ్రత్తగా కలపబడి ఉంటాయి, జాగ్రత్తగా కదిలిస్తూ వస్తాయి. అంటే ఆ ప్రకాశించే ఆమెని సకల ప్రాణులు దర్శించగలరు. ఆమె అన్నములు భోగములు నిండిన రథాన్ని అధిరోహించి ఉంటుంది. ఏ రథాన్నైతే సుమృజ అశ్వాస శుభకరముగా ఉంచిన గుర్రములు ఉంటాయో అవి తీసుకొని వస్తాయి. అంచేతనే మనకి వెనకటి రోజుల్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడు గుర్రపు బొమ్మ, గుర్రపు బండి బొమ్మ తప్పనిసరిగా పెట్టేవారు. ఇప్పటికీ కూడా ఇళ్లల్లో గుర్రపు బండి బొమ్మ పెట్టుకుని ఆరాధన చేయడం చాలా విశేషం అని చెప్తుంది అధర్వణ వేదం. అంతేకాదు ఇది అశ్వినులకి ప్రార్థన, అమ్మకి అన్వయిస్తుంది. రథవాం అనుగాయ అనుగాయసం యహ ఇషావర్తతే సహ న చక్రం అభిబాధతే. ఏ రథంలో అయితే మాకు ప్రసాదించాల్సిన ధనాలవి ఉన్నాయో, భోగములు ఉన్నాయో అవన్నీ కూడా అనుగాయసం, స్తోత్రములు చేరే వాళ్ళ కోసం అని చెప్పి రథం చక్రం నభిబాధతే. ఆ చక్రము ఎవరి చేత కూడా బాధించబడదు, ఎలాంటి శత్రువులు ఉన్నా. మేము శత్రువులం కాదు కదా, అందుకని ఆ చక్రం మాకు రప్పిస్తుంది. అందుకనే తెలుగులో వాడు చక్రం తిప్పుతాడండి అంటారు. అంటే చక్రం తిప్పడం అంటే సుదర్శన చక్రం అదేనే కాదు. ఇక్కడ చక్రము తిప్పుట అంటే ఆ రథాన్ని నడిపించేవాడు, అన్నిటినీ కూడా తూచేవాడని. అమ్మా, నీ ప్రార్థన, నీకు మేమే ప్రార్థన దగ్గర నుంచి అన్ని కోరికలు ప్రసాదిస్తాయి. రథానికి స్తోత్రం చేస్తే అంటే ఇంద్రుడి ప్రార్థన అమ్మకు కూడా వర్తిస్తుంది. నకులుడిది బాగా తెలుసున్నవాడు. వృషా అయం ఇంద్ర తే రథం ఉతతే వృషాణాహరి వృషాత్వం శతక్రతో వృషాహవ. స్వామి, అసలు నిన్ను ప్రార్థిస్తున్నామంటే వృషా అయం ఇంద్ర తే రథం, ఇంద్రుడా నీ రథానికే నమస్కారం అయ్యా. ఉతతే వృషాణ హరి, నీ గుర్రములకు కూడా నమస్కారం. అంతేకాదు వృషాత్వం త్వం శతక్రతో వృషాహవ, నువ్వు నియంత్రణ, నువ్వు కోరికలు ఇస్తావు అంటే నువ్వు ఇస్తావు, నీ గుర్రముల దర్శనము ఇస్తుంది, అంతేగా నీ రథము ఇస్తుంది. అలాంటిది మా ప్రార్థనలన్నిటినీ కూడా రక్షించగలిగేవాడివి. అందుకనే వెనకటి రోజుల్లో గుర్రబళ్ళకి చాలా ప్రఖ్యాతి వహించేవారు, చాలా గుర్తుపెట్టుకునేవారు, చాలా గొప్పగా చూసేవారు. అంటే మిగిలిన వాటికంటే వేగంగా వెళుతూనే కాదు, ఆ గుర్రాన్ని అంత గౌరవంగా చూసేవారు. అది విశేషం. ఆ గుర్రాన్ని బండి కట్టేటప్పుడు వాళ్ళు ప్రతిరోజు దేవాలయం ముందు తీసుకొచ్చి ఆ గుర్రాన్ని 3 సార్లు గుండ్రంగా తిప్పి పట్టుకెడుతుండేవారు. ఇప్పటికే పల్లెటూళ్ళలో ఆచారం ఉంది. అది అసలు ఆ రథం వస్తే చాలయ్యా, మాకు శత్రువులు నశిస్తారు, అంతేకాదు సంపదలు వస్తాయి. ఇది విరాటరాజు గారు నకులుని చూస్తుంటేనే అర్థమైపోయింది. అస్మాకం సురథం పురః ఇంద్ర కృణోతు సాథయే నయం దూర్వంతి ధూర్తయ. ధూర్తులైన వాళ్ళు ఎవళ్ళు కూడా ఎదురుగా నిలబడలేరు. ఎప్పుడైతే నకులుడు గుర్రాలని పరీక్ష చేస్తున్నాడో, గుర్రాలతో వేళాకోళలాడడానికి వచ్చిన కొంతమంది ఉంటారు దుష్టులు, వాళ్ళంతా కూడా నకులుడిని చూడగానే తోక ముడిచి దూరంగా వెళ్ళిపోయారు. ఆశ్చర్యపోయిన విరాటరాజు గారు, నకులుడు ఏమైనా కేకలెట్టాడు వాళ్ళని? ఏమీ లేదు. నకుడి చేతిలో కొరడా ఉందా? ఏం లేదు. నడుచుకుంటూ వచ్చాడు. నకులుడిని చూడగానే వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు. అందుకని ఆ రథం కాంతి ఎవ్వడూ చెప్పలేడు. అంతవరకు రథం అలా ఉంది. నకులుడు వచ్చాడు, చక్రాలు సరిచేశాడు, నడిపించాడు. నడిపోయ్ అన్నాడు. అంతవరకు గుర్రాలు మొండికేసి ఉన్నాయి. కానీ నకులుడు చేయబడగానే గుర్రాలు రథాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాయి. ఆశ్చర్యపోయాడు విరాటరాజు గారు, ఈ ఉన్న కాసేపట్లో ఎంత తేడా వచ్చిందయ్యా అని చెప్పి. అంటే జ్యోతిష్మంతం కేతుమంతం
త్రిచక్రం సుఖం రథం సుషదం భూరివారం చిత్రం మఘం అతిరిక్తం. మఘం అతిరిక్తం చాలా గొప్పదయ్యా ఇది. జ్యోతిష్మంతం, అద్భుతమైన కాంతి కలిగినది. అంతేకాదు త్రిచక్రం, 3 చక్రాలు ఉంటాయి. మధ్య పెడాపెడా 2 ముందొకటి, 3 చక్రాల రథం ఇది. అంతేకాదు సుషదం, చాలా సుప్రతిష్టంగా ఉండేది. భూరివారం చిత్రం మఘం అతిరిక్తం, అతిశయించింది. ఇంకా ఈ వ్యాఖ్య చాలా విస్తారంగా చెప్తారు. విశ్వదేవులారా, అతిరిక్తం అతి సామాన్యమైన, అసామాన్యమైన, నిరతిశయమైన తం చిత్రం మఘం, ఆ పరమాత్మ సంబంధమైన గవాది లక్షణ సహితమైన ధనములు కలిగిన ఉన్న ఈ రథం ఉందే, యోగే సేనల్లోకి సేవ్యక అభావం కలిగినది, పూజనీయమైన అనేక రథాలు కలిగింది. జ్యోతిష్మంతం అలాంటిది. తస్య భాష సర్వమిధం విభాతి, అన్నిటి వల్ల కాంతి వెలుగుతుంది. అలాంటిది కేతుమంతం. యస్సజ్ఞ సర్వజ్ఞ సర్వవిత్, అతడు పరమాత్మ, అతడే కేతుమంతం, పరమాత్మనే దర్శింపజేస్తుంది. త్రిచక్రం, దానికి విశేషం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధ నిదదే పదం, అప్రతిహితమైన సుదర్శన రూపచక్రము. విస్తారంగా చెప్పుకోవాలి వ్యాఖ్యానం. అంతేకాదు సుఖం, ఓం కం బ్రహ్మ కం సుఖం, సుష్టు కం భగవంతుని ఆనందాన్ని ప్రసాదించేది. రథం రంహణశీలము, నిరంతరము కదులుతుండేది. భగవంతుడు కూడా అపాణిపాద జవనోగ్రహీత, అక్కడ పాదాలు కనిపించవు రథానికి, కానీ పరిగెడుతుంది. అది సుషదం, శోభనకరమైనది, ఆత్మరూపంగా నిలిచేది, సుప్రతిష్టమైనది. ప్రజ్ఞ ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ అని మనకి శృతివాక్యము. అలాంటి రథం ఇది. భూరివారం, ఎందరెందరో ప్రాణుల చేత కోరబడేది రథము. అంటే సర్వభూతాత్మకుడు సర్వప్రియుడు అయిన పరమాత్మ ఆత్మన కామాయ సర్వం ప్రియం భవతి. నీవు గనక అతన్నే కోరుకున్నట్లయితే సకల ప్రపంచము నీదవుతుందిరా బాబు. అందుకని అలాంటి చనువు కలిగిన అమ్మతో మాట్లాడుతూ, అమ్మా, ఇంద్రుడి పేరు పెట్టి పిలుస్తున్నావు, నిజానికి నీదమ్మా ఈ రథము, మాకు రక్షించు. అందుకనే నిన్ను రథం మీద ఉండేదానవని ఇందుకే చెప్తున్నాం. రథమధ్య హస్తినాద ప్రబోధిని అని చెప్పేటప్పుడు రథంలో ఉన్నదాని అని చెప్పడంలో ఇది అర్థము. ఇంద్ర ప్రణో రథమవ పశ్చాత్ చిత్ సంతం అద్రివ పురస్తాత్ ఏనం మే కృతి. మా రథం వేగం అందుకోలేక వేరే కారణాల చేత వెనకబడిపోయింది ఈ జీవితం అనే సంసారం, ఈ సంసారం. అందుకని దాన్ని ముందుండేలా చేసిపెట్టు, నీకు చేత కానిది ఏదీ లేదు అంటే. ఒకడో అన్నాడు చమత్కారంగా, బీసీలని ఎఫ్సీలు చెయ్యి అని చెప్పి. వెనకబడి ఉన్నాం, నీ అనుగ్రహంతో ముందుకు వెడతాము. దీన్ని పొలిటికల్ కలిపాడు ఒక ఆయన. అలా ఉంచండి. అంచేత హంతో కిమాససే ప్రథమం నో రథం కృతి ఉపమం వాజయు శ్రవ. హంత ను, అయ్యో ఇప్పుడేనమ్మా. కింత్వం ఆవసే, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు తల్లి? ఏం చేయాలంటావా? నా రథం ప్రథమం కృతి, నా రథమే ముందుండేలా చెయ్యి, నాకు కీర్తి కలిగించు, నిలబెట్టు నన్ను. అంతేకాదు దివ్యమైందిగా చెయ్యి, ముఖ్యమైనదిగా చెయ్యి. వాజయు శ్రవ, నేను కోరే భోగములు, అన్నములు, సంపదలు అన్నీ కూడా దగ్గరికి చెయ్యి నువ్వు తల్లి. అదే అర్జునుడు కృష్ణుడు రథంలో కూర్చోగానే ఇక యుద్ధరంగమున ఎవడాగదాలిడిన్, పరమాత్మ వచ్చిన రథంలో కూర్చున్నాడు. నాకు ఇక అంతకంటే ఏం కావాలయ్యా నాకు అన్నాడు పెద్ద మనిషి. అలాగా అవానో వాజయం రథం సుకరంతే కిమిత్వరి అస్మాస్తు జిగ్యుష కృతి. ఇది కూడా ఋగ్వేదంలోదే.
నహ వాజయు రథం అవ. అన్నములని భోగములని సుఖాలని కోరే నా రథాన్ని అన్ని రకాల యుద్ధాలలో రక్షించు. రథికుణ్ణి జయించడం అంటే ముందు రథం మీద జెండా విడగొట్టాలి, గుర్రాల్ని చంపాలి, రథచక్రాలు విరగొట్టాలి. అది రథికుణ్ణి జయించడం అంటే అర్థం. అంచేతమ్మ అన్ని రకాలుగా మమ్మల్ని కాపాడు. తే కిమిత్ పరిసుఖం. నీ ఆలోచనలో కింకర్తవ్యతా భావన ఎందుకమ్మా? అంతటా సుఖం కలిగించేదే కావాలి. అలాంటిది సుజిగ్యుష కృతి. అన్ని రంగాలలో నన్ను జయించేవానిగా చెయ్యి. ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తుండేవారు. ఒకప్పుడు రథం బొమ్మ పెట్టుకుని ఈ మంత్రాన్ని 3 సార్లు జపించేవారు. రోజు కూడా అది అలవాటు ఉండేది. తర్వాత ఎందుకో జనాలు మర్చిపోయారు అది. అంచేత అమ్మ దయ ఉంటే నచికేతుళ్ళ రథం చెయ్యగలము. నచికేతుడు రథం తయారు చేస్తే యముడు ఆశ్చర్యపోయాడు. యం కుమార నవం రథం అచక్రం మనసా కృణోః ఏకేశం విశ్వతః ప్రాంచం అపశ్యన్ అధితిష్టసి మనసే రథం. ఇది చాలా పెద్ద కథ. ఏం చేశాడు? యం కుమార నవరథం అచక్రం మనసా కృణోతు. మనస్సుతోటి చక్రము లేని రథాన్ని తయారు చేశాడు వాడు. మహానువాడు కుర్రాడు. ఏకేశం ఏకైశం ఒకటే కాడి ఉంది. విశ్వత ప్రాంచం అపశ్యన్ అంటే తూర్పు దిగ్గుగా పరిగెత్తి ఇలాంటివి చేసి పెట్టాడు. అది తిష్టసి. అలాంటి మనస్సు అనే రథంతోటే నీవు మమ్మల్ని రక్షించాలి. అందుకనే ధర్మరాజు కూడా నకుల సహదేవుల్ని ఒకప్పుడు అడిగాడు సలహా, ఏం చేయాలయ్యా అంటూ. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని కూడా మళ్ళీ చెప్పుకుందాం ఇంకో భాగంలో. అంతవరకు స్వస్తి.